ఎలుకల నుండి పిండ మూలకణాలు ఆకస్మికంగా కల్చర్ డిష్లో స్పెర్మ్ యొక్క పూర్వగాములను ఏర్పరుస్తాయి, శాస్త్రవేత్తలు ఈ వారం నివేదించారు. అపరిపక్వ కణాలను మౌస్ వృషణాలలోకి తిరిగి చేర్చినప్పుడు అవి పరిపక్వమైన స్పెర్మ్గా అభివృద్ధి చెందుతాయి. సూక్ష్మక్రిమి కణాల నిర్మాణాన్ని నియంత్రించే పరమాణు సూచనలను పరిశోధకులకు బాగా అర్థం చేసుకోవడంలో ఈ పని సహాయపడాలి. అయితే ఆందోళన చెందుతున్న బయోఎథిసిస్టులు నిట్టూర్చగలరు. కృత్రిమ స్పెర్మ్ ఫ్యాక్టరీలు సమీప హోరిజోన్లో లేవు. ఎంబ్రియోనిక్ స్టెమ్ కణాలు ప్రారంభ పిండాల నుండి తీసుకోబడ్డాయి మరియు సిద్ధాంతపరంగా శరీరంలోని ఏదైనా కణం కావచ్చు. కానీ శాస్త్రవేత్తలు ఇప్పటికీ వివిధ కణ రకాలను ఏర్పడటానికి ప్రేరేపించే సూచనలను ఒకదానితో ఒకటి కలుపుతున్నారు. కొన్ని నెలల క్రితం మౌస్ కణాల కాలనీలలో ఓసైట్లు ఆకస్మికంగా ఏర్పడతాయని పరిశోధకులు నివేదించారు. సైన్స్ నౌ 1 మే కణాలు విట్రోలో సూక్ష్మక్రిమి కణాలను ఏర్పరుస్తాయని మొదటి ప్రదర్శన. కానీ స్పెర్మ్ ఏర్పడటం కొంచెం క్లిష్టమైన పనిగా మారుతుంది. టోక్యోలోని మిత్సుబిషి కగాకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్కు చెందిన టోషియాకి నోస్ మరియు అతని సహచరులకు మొదటి దశ స్పెర్మ్ను అభివృద్ధి చేయడానికి ప్రత్యేకమైన జన్యువును ప్రారంభించినప్పుడు గ్రీన్ ఫ్లోరోసెంట్ ప్రోటీన్తో మెరుస్తున్నట్లు మూలకణాలను ఇంజనీర్ చేయడం. ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ వారం ఆన్లైన్లో ప్రచురించిన ఒక పేపర్లో పరిశోధకులు నివేదిస్తున్నారు. వారు కణాలను ఎంబ్రియోయిడ్ బాడీస్ అని పిలిచే విభిన్న కణాల సమూహాలను ఏర్పరచడానికి అనుమతించినప్పుడు కొన్ని కణాలు ఆకుపచ్చగా మెరుస్తున్నాయని సూచిస్తున్నాయి. స్పెర్మ్ నిర్దిష్ట జన్యువులు. శాస్త్రవేత్తలు ఆకుపచ్చ కణాలను చుట్టుముట్టినప్పుడు మరియు వాటిని హోస్ట్ మౌస్ వృషణాలలోకి చొప్పించినప్పుడు కొన్ని కణాలు స్పెర్మ్గా పరిపక్వం చెందాయి. స్పెర్మ్ గుడ్డును విజయవంతంగా ఫలదీకరణం చేస్తుందో లేదో శాస్త్రవేత్తలకు ఇంకా తెలియదు. అలా అయితే జన్యుపరంగా మార్పు చెందిన ఎలుకలను ఉత్పత్తి చేయడానికి ఇది కొత్త పద్ధతిని అందించవచ్చు. కానీ పరిశోధకులు ఎప్పుడైనా త్వరలో ల్యాబ్లో స్పెర్మ్ను తయారు చేయలేరు, నోస్ చెప్పారు. ఓసైట్ల మాదిరిగా కాకుండా అపరిపక్వ స్పెర్మ్ వృషణాలలోని సహాయక కణాలపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది అని అతను చెప్పాడు. ఈ వాతావరణం తిరిగి సృష్టించడం చాలా కష్టం. అయినప్పటికీ స్పెర్మ్ మరియు ఓసైట్లు రెండింటినీ నిర్మించడాన్ని నియంత్రించే పరమాణు ప్రక్రియల గురించి మరింత తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలకు ఈ అధ్యయనం సహాయపడుతుంది మరియు వంధ్యత్వానికి సంబంధించిన మంచి అవగాహనకు దారితీస్తుందని జర్మనీలోని గేటర్స్లెబెన్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ అండ్ క్రాప్ ప్లాంట్ రీసెర్చ్కు చెందిన అన్నా ఓబస్ చెప్పారు. అజూస్పెర్మియా స్ఖలనం చేయబడిన వీర్యం నుండి ఎటువంటి స్పెర్మ్ కణాలు లేకపోవడం సంతానోత్పత్తి యూరాలజిస్ట్కు నిజమైన సవాలుగా నిలుస్తుంది. దాత స్పెర్మ్ మరియు దత్తత తీసుకోవడం వంటి అజూస్పెర్మిక్ జంటల కోసం సంతోషకరమైన కుటుంబాలను సృష్టించడానికి ఎంపికలు ఉన్నప్పటికీ చాలా జంటలు ఇప్పటికీ జన్యు సంబంధిత సంతానం కలిగి ఉండాలని కోరుకుంటారు. యూరాలజీ, గైనకాలజీ మరియు ఫెర్టిలిటీ లేబొరేటరీ సాంకేతికతల్లోని పురోగతులు అజూస్పెర్మిక్ పురుషులలో శస్త్రచికిత్స ద్వారా స్పెర్మ్ రిట్రీవల్ని మరియు చాలా మందికి సజీవ జననాలను సాధించేలా అనుమతిస్తాయి, కానీ అన్ని అజూస్పెర్మిక్ జంటలు కాదు. ప్రస్తుతం కృత్రిమ స్పెర్మ్ కణాలు సృష్టించడం ద్వారా కొత్త సంతానోత్పత్తి ఎంపికలను రూపొందించడానికి అనేక దిశలలో విస్తృతమైన పరిశోధన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కొత్త క్షితిజాలు ఉత్తేజకరమైనవి అయినప్పటికీ అజూస్పెర్మిక్ జంటలకు ఇటువంటి వినూత్న పరిష్కారాలను అందించడానికి ముందు తప్పనిసరిగా అధిగమించాల్సిన ముఖ్యమైన అడ్డంకులు ఉన్నాయి. ప్రస్తుత సమీక్షా కథనం సమస్యను నిర్వచిస్తుంది. కృత్రిమ జన్యు సంబంధిత స్పెర్మ్ కణాల సృష్టికి సైద్ధాంతిక ప్రాతిపదికను వివరిస్తుంది మరియు అంతిమ లక్ష్యాన్ని సాధించడానికి సుదీర్ఘమైన వంకర మార్గంలో ప్రస్తుత విజయాలు మరియు సవాళ్లపై నవీకరణను అందిస్తుంది. ప్రతి అజూస్పెర్మిక్ జంట తమ స్వంత జన్యుపరంగా కలిగి ఉండేందుకు వీలు కల్పిస్తుంది. సంబంధిత సంతానం ఆశాజనక. ఈ పరిశోధన ప్రయత్నాలు రాబోయే కాలంలో పరిపక్వం చెందుతాయి. ఫలితంగా కృత్రిమ స్పెర్మ్ కణాలను సృష్టించగల సామర్థ్యం మరియు అటువంటి జంటలకు ఆఫ్ ది షెల్ఫ్ పరిష్కారాలను అందించడం మరియు జన్యుపరంగా సంబంధిత ఆరోగ్యకరమైన శిశువులను తల్లిదండ్రుల చేయాలనే వారి కోరికను నెరవేర్చడం. చాలా మంది పురుషులు మరియు మహిళలు సాధారణంగా పేరెంట్హుడ్ను కోరుకుంటారు మరియు ప్రత్యేకంగా వారి దాని మోసే పిల్లల జీవసంబంధమైన తల్లిదండ్రులు కావాలని కోరుకుంటారు. లైంగికంగా సంతానోత్పత్తి చేసే జాతులలో జన్యు సమాచారం తరం నుండి తరానికి గేమేట్ల ద్వారా మాత్రమే బదిలీ చేయబడుతుంది మరియు స్పెర్మ్ సెల్ మరియు అండం యొక్క కేంద్రకాల యొక్క కలవరపడని ఏకీకరణ ఉన్నప్పుడు మాత్రమే.
ప్రస్తుత కథనం మగ ఫ్యాక్టర్ వంధ్యత్వంపై దృష్టి పెడుతుంది. మగ భాగస్వామి దృక్కోణంలో, పరిపక్వ స్పెర్మ్ కణాలు అందుబాటులో ఉంటే తప్ప ఫలదీకరణం సాధ్యం కాదు. స్ఖలనం నుండి స్పెర్మ్ కణాలు పూర్తిగా లేనట్లయితే, వృషణాల నుండి లేదా వాటి అడ్నెక్సా నుండి స్పెర్మ్ కణాలను తిరిగి పొందేందుకు శస్త్రచికిత్స ఎంపికలు ఉన్నాయి. పరిపక్వ స్పెర్మ్ కణాలను సాధించడానికి ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న మరియు ప్రయోగాత్మకం కాని ఇతర ఎంపికలు లేవు. అజూస్పెర్మియాకు పరిష్కారంగా కృత్రిమ స్పెర్మ్ కణాల ఉత్పత్తికి సంబంధించి భవిష్యత్తును అంచనా వేయడానికి ప్రయత్నిస్తుంది. ప్రస్తుత జ్ఞానం మరియు కొనసాగుతున్న పరిశోధనల ఆధారంగా, అజూస్పెర్మియాను అధిగమించడానికి మరియు అజూస్పెర్మిక్ పురుషులకు వారి స్వంత జన్యు సమాచారాన్ని మోసే కృత్రిమ స్పెర్మ్ కణాలను అందించడానికి మరియు వారి స్వంత జన్యు సంబంధిత సంతానం పొందేందుకు చివరికి వాటిని ఉపయోగించేందుకు అనేక భవిష్యత్ దిశలు ఉన్నాయి. ఇక్కడ చర్చించబడిన కొత్త ఎంపికలు మనోహరమైనవి, కానీ దురదృష్టవశాత్తు అజూస్పెర్మిక్ జంటలకు వైద్యపరంగా అందించడానికి ఇంకా సిద్ధంగా లేవు. గత తరాలలో, ఫలదీకరణం లైంగికంగా మాత్రమే సాధించబడుతుంది మరియు సంతానోత్పత్తి సారవంతమైన జంటలకు మాత్రమే సాధ్యమైంది. అమెరికన్ సొసైటీ ఫర్ రిప్రొడక్టివ్ మెడిసిన్ (ASRM) యొక్క ప్రాక్టీస్ కమిటీ వంధ్యత్వానికి 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ సరైన, సమయానుకూలమైన, అసురక్షిత సంభోగం తర్వాత విజయవంతమైన గర్భధారణను సాధించలేకపోవడం అని నిర్వచించింది. మునుపటి మూల్యాంకనం మరియు చికిత్స వైద్య చరిత్ర మరియు శారీరక ఫలితాల ఆధారంగా సమర్థించబడవచ్చు మరియు 35 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలకు 6 నెలల తర్వాత హామీ ఇవ్వబడుతుంది. వంధ్యత్వం ప్రపంచవ్యాప్తంగా 186 మిలియన్ల మందిని ప్రభావితం చేస్తుందని అంచనా వేయబడింది మరియు గర్భం సాధించడానికి ప్రయత్నిస్తున్న జంటలలో 15% మందిపై ప్రభావం చూపుతుంది. లూయిస్ బ్రౌన్ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) తో గర్భం దాల్చిన మొదటి శిశువు, మరియు జూలై 25, 1978న ఆమె పుట్టిన కొత్త శకానికి గుర్తుగా ప్రయోగశాలలో ఫలదీకరణం సాధ్యమవుతుంది మరియు సారవంతమైన జంటలు మాత్రమే కాకుండా సంతానం లేని జంటలు కూడా సంతానోత్పత్తి చేయగలరు మరియు వారి స్వంత జన్యు సంతానం కలిగి ఉంటారు. అయినప్పటికీ, సంతానోత్పత్తి లేని జంటలలో 70% మందికి మాత్రమే పునరుత్పత్తి ఔషధం ఒక పరిష్కారాన్ని అందిస్తుంది, కాబట్టి వారు రోగుల స్వంత లేదా దాత గామేట్లను ఉపయోగిస్తున్నప్పుడు సంతానోత్పత్తి చికిత్సలను ప్రారంభించిన తర్వాత సంవత్సరాలలోపు శిశువును కలిగి ఉంటారు. వంధ్యత్వం గురించి చర్చించేటప్పుడు, స్పెర్మ్ నాణ్యత ప్రధాన పాత్ర పోషిస్తుందని నొక్కి చెప్పాలి. వంధ్యత్వానికి సంబంధించిన చాలా సందర్భాలు స్త్రీ భాగస్వామికి సంబంధించినవని ఒకప్పుడు భావించబడినప్పటికీ, ఇజ్రాయెల్తో సహా ఇటీవలి ప్రపంచవ్యాప్త పరిశోధన, వంధ్యత్వానికి సంబంధించిన కేసులలో సగం మగ భాగస్వామికి సంబంధించినదని చూపిస్తుంది. మగ సంతానోత్పత్తిని అంచనా వేసే అత్యంత ప్రాథమిక పరీక్ష వీర్యం విశ్లేషణ, ఇది స్ఖలనాన్ని పరిశీలిస్తుంది. పరీక్ష తక్షణమే అందుబాటులో ఉంటుంది, నాన్ ఇన్వాసివ్ మరియు అనేకసార్లు నిర్వహించబడుతుంది. సమకాలీన సమాచారం ప్రకారం, సారవంతమైన మనిషి యొక్క ఒక స్ఖలనంలో సగటు మొత్తం స్పెర్మ్ కణాల సంఖ్య 255 మిలియన్ కణాలు, ప్రత్యక్ష కణాల మధ్యస్థ శాతం 79% మరియు మోటైల్ స్పెర్మ్ కణాల మధ్యస్థ శాతం 61%. మగ వంధ్యత్వాన్ని నిర్వచించడానికి వీర్యం పారామితులకు బాగా స్థిరపడిన థ్రెషోల్డ్లు లేవు. అయినప్పటికీ, క్లినికల్ ఉపయోగంలో, సారవంతమైన పురుషులలో వీర్యం పారామితుల యొక్క తక్కువ 5% విలువలు సాధారణ వీర్యం విశ్లేషణను నిర్వచించడానికి ఉపయోగిస్తారు. సారవంతమైన పురుషులలో ఈ తక్కువ 5% విలువలు, వీర్యం పరిమాణం 1.5 మిల్లీలీటర్లు, స్పెర్మ్ సాంద్రత 1 మిల్లీలీటర్కి 15 మిలియన్ కణాలు, మొత్తం స్పెర్మ్ సెల్ సంఖ్య 1 మిల్లీలీటర్కి 39 మిలియన్లు, మొత్తం స్పెర్మ్ చలనశీలత 40%, జీవశక్తి 58%, మరియు సాధారణ పదనిర్మాణం 4%. ఈ పారామీటర్లలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఈ 5% విలువల కంటే తక్కువగా ఉంటే, వీర్యం నాణ్యత అసాధారణంగా పరిగణించబడుతుంది. మగ వంధ్యత్వం యొక్క తీవ్ర ముగింపులో, స్ఖలనంలో స్పెర్మటోజో పూర్తిగా లేకపోవడంతో పురుషులు ఉన్నారు. ఈ పరిస్థితిని అజోస్పెర్మియా అని పిలుస్తారు. అజూస్పెర్మియా మొత్తం పురుషులలో 0.6% నుండి 1% మరియు సంతానం లేని పురుషులలో 10% నుండి 15% మందిని ప్రభావితం చేస్తుంది. అజూస్పెర్మియా సాధారణంగా నాన్ అబ్స్ట్రక్టివ్ లేదా అబ్స్ట్రక్టివ్గా వర్గీకరించబడుతుంది. అజోస్పెర్మియాకు కారణం సెమినల్ ట్రాక్ట్ యొక్క అవరోధం అయితే, స్పెర్మ్ కణాలను వాస్తవంగా అన్ని సందర్భాల్లో తిరిగి పొందవచ్చు.
అబ్స్ట్రక్టివ్ అజోస్పెర్మియా కేసులకు చికిత్స చేస్తున్నప్పుడు సూక్ష్మ శస్త్రచికిత్స సామర్థ్యాలు కలిగిన పురుష సంతానోత్పత్తి నిపుణుల కేంద్రాలు మైక్రో సర్జికల్ ఎపిడిడైమల్ స్పెర్మ్ ఆస్పిరేషన్ మేసా ద్వారా స్పెర్మ్ను తిరిగి పొందేందుకు ఇష్టపడతాయి. ఎపిడిడైమల్ హెడ్ నుండి స్పెర్మ్ కణాల ఆకాంక్ష అడ్డంకి బిందువుకు దగ్గరగా ఉంటుంది. నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పెర్మియాలో వృషణాలలోని సెమినిఫెరస్ ట్యూబుల్స్లో స్పెర్మాటోజెనిసిస్ బలహీనంగా ఉంటుంది లేదా పూర్తిగా ఉండదు. కొన్ని సందర్భాల్లో నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పెర్మియా యొక్క ఎటియాలజీని గుర్తించవచ్చు మరియు విజయవంతంగా సరిదిద్దవచ్చు. ఇది స్పెర్మ్ కణాలు స్ఖలనంలోకి తిరిగి రావడానికి దారితీస్తుంది. స్ఖలనంలో కొన్ని స్పెర్మ్ కణాలు మాత్రమే కనిపించినప్పటికీ, అవి తరచుగా ఐవీఎఫ్ కోసం ఉపయోగించబడవు. విజయవంతమైన సాధారణ గర్భం మరియు జన్యు సంతానం సాధించవచ్చు. మెరుగుపరచలేని నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పెర్మియా ఉన్న పురుషులకు వృషణాల స్పెర్మ్ రిట్రీవల్ కోసం శస్త్రచికిత్స ఎంపికలు ఉన్నాయి. అత్యంత అధునాతనమైన స్పెర్మ్ రిట్రీవల్ సర్జరీని మైక్రోసర్జికల్ టెస్టిక్యులర్ స్పెర్మ్ ఎక్స్ట్రాక్షన్ మైక్రో TESE అని పిలుస్తారు. దీనిలో వృషణ కణజాలం శస్త్రచికిత్స సూక్ష్మదర్శిని క్రింద సూక్ష్మంగా విడదీయబడుతుంది మరియు వ్యక్తిగత వృషణ సెమినిఫెరస్ ట్యూబుల్స్ కోయబడి సంతానోత్పత్తి ప్రయోగశాలకు పంపబడతాయి. ఐవీఎఫ్ కోసం ఉపయోగించగల ఆచరణీయ పరిపక్వ స్పెర్మ్ కణాలను కనుగొనండి. న్యూయార్క్లోని కార్నెల్ యూనివర్సిటీకి చెందిన యూరాలజీ విభాగం మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిప్రొడక్టివ్ మెడిసిన్ వీల్ కార్నెల్ మెడికల్ కాలేజ్ వృషణాల మైక్రో డిసెక్షన్ స్పెర్మ్ రిట్రీవల్ రేట్ శ్రేణులు 44% నుండి 72% మరియు మైక్రో టేసేతో గర్భం రేటు 29% నుండి 50% వరకు ఉన్నట్లు నివేదించింది. ప్రస్తుతం స్పెర్మ్ కణాలను తిరిగి పొందడానికి అన్ని చర్యలు, స్ఖలనంలో విస్తృతమైన శోధన, స్పెర్మ్ ఉత్పత్తిని ప్రతికూలంగా ప్రభావితం చేసే సహా ఉనికిలో ఉన్న పరిస్థితుల చికిత్స మరియు మైక్రో TESE విజయవంతం కాకపోతే పితృ సంబంధమైన జన్యు సంబంధమైన వాటిని సాధించడానికి తదుపరి ఎంపికలు లేవు. సంతానం ఈ సందర్భాలలో నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పెర్మియా మరియు ఫంక్షనల్ స్పెర్మ్ కణాలను తిరిగి పొందడంలో వైఫల్యం ఉన్న పురుషులకు దాత స్పెర్మ్ సెల్ వాడకం మాత్రమే ప్రస్తుత ఎంపిక. స్పెర్మ్ లేకుండా పేరెంట్హుడ్ అజోస్పెర్మిక్ జంటల కోసం విజయవంతమైన గర్భధారణను సాధించడానికి తండ్రి స్పెర్మ్ సెల్ ద్వారా అసలు తల్లి అండం ఫలదీకరణం అవసరం లేని పేరెంట్హుడ్ కోసం కొన్ని ఎంపికలు ఉన్నాయి. అటువంటి ఎంపికలలో దత్తత తీసుకోవడం, స్పెర్మ్ కణాలను ఉత్పత్తి చేయడంలో విఫలమైన సందర్భాల్లో స్పెర్మ్ దానం యొక్క వినియోగం మరియు పిండదానం ఉన్నాయి. ఆసక్తికరమైన విషయానికి ఏమిటంటే పిండదాతలు తమ పిండాలను విరాళంగా ఇవ్వాలని సానుకూలంగా కోరుకున్నారు మరియు నిర్ణయం తీసుకోవడం కష్టం కాదు. దాతలు లేదా పిండాలను స్వీకరించేవారు విరాళం ప్రక్రియను దత్తతతో సమానంగా చూడలేదు. అదనంగా, సంతానం మరియు వారి తల్లిదండ్రుల మధ్య జన్యుపరమైన లింక్ లేకపోవటం లేదా గర్భధారణ సంబంధము లేకపోవటం వలన తల్లిదండ్రుల, పిల్లల సంబంధాలపై ప్రతికూల ప్రభావం లేదా తల్లులు, తండ్రులు లేదా పిల్లల మానసిక శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావం ఉండదని పరిశోధన ఫలితాలు సూచిస్తున్నాయి. అయినప్పటికీ, చాలా మంది ప్రజలు తమ స్వంత జన్యు సంతానం కలిగి ఉండటానికి ఇష్టపడతారు. కృత్రిమ స్పెర్మ్ కణాలు అంటే ఏమిటి మరియు అవి ఎలా ఉపయోగించబడతాయి? స్పెర్మాటోజెనిసిస్ అనేది జీవసంబంధమైన ప్రక్రియ. దీనిలో జెర్మ్ కణాలు, స్పర్మాటోగోనియా, మైటోసిస్, మియోసిస్ మరియు పరిపక్వత ద్వారా మగ గోనాడ్లో పరిపక్వమైన స్పెర్మ్ కణాలు, స్పెర్మాటోజోవా గా అభివృద్ధి చెందుతాయి, అనగా వృషణం. కృత్రిమ స్పెర్మటోజోవా ఉత్పత్తిలో జన్యు సంబంధిత స్పెర్మ్ కణాలు తప్పనిసరిగా జెర్మ్ కణాలు కాని కణాల నుండి అభివృద్ధి చేయబడతాయి మరియు ప్రక్రియ వృషణాలలో కాకుండా ప్రయోగశాలలో నిర్వహించబడుతుంది. కృత్రిమ స్పెర్మ్ను రూపొందించడానికి ఉపయోగించే కణాలు స్పెర్మ్ సెల్ ప్రొజెనిటర్ కణాలు లేదా సోమాటిక్ కణాలు కావచ్చు. అకారణంగా, కృత్రిమ స్పెర్మటోజోవా యొక్క తక్షణ సంభావ్య ఉపయోగం అజోస్పెర్మిక్ పురుషులలో ఉనికిలో లేని స్పెర్మ్ కణాలను భర్తీ చేయడం. ప్రస్తుతం దాత స్పెర్మ్ కణాలు సాధారణంగా ఈ దృష్టాంతంలో సంతానోత్పత్తి జోక్యాలలో ఉపయోగించబడుతున్నాయి. ఒకసారి కృత్రిమ స్పెర్మాటోజోవా క్లినికల్ ఉపయోగం కోసం అందుబాటులోకి వచ్చినప్పుడు, అవి ఫలదీకరణం కోసం ఉపయోగించబడతాయి మరియు తండ్రి నుండి అభివృద్ధి చెందుతున్న పిండానికి జన్యు సమాచారాన్ని బదిలీ చేయడానికి వీలు కల్పిస్తాయి. ఈ సాంకేతికత ఇంకా ఉపయోగం కోసం సిద్ధంగా లేనప్పటికీ, ఇతర పరిస్థితులలో ఈ సాంకేతికతను ఉపయోగించగల అవకాశాల గురించి ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. మగ స్పెర్మాటోగోనియా కాకుండా ఇతర కణాల నుండి పొందిన కృత్రిమ స్పెర్మ్తో
ఒంటరి స్త్రీలు ఈ స్పెర్మటోజోవాను వారి స్వంత ఓసైట్లను ఫలదీకరణం చేయడానికి ఉపయోగించవచ్చు మరియు స్వలింగ స్త్రీ జంటలు ఇద్దరు స్త్రీ భాగస్వాముల నుండి జన్యు సమాచారాన్ని కలిగి ఉన్న సంతానం కలిగి ఉంటారు. ఆసక్తికరంగా, ఇటీవల ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, లెస్బియన్ జంటల ఊహాజనిత వినియోగాన్ని 68% మంది ప్రజలు ఆమోదించారు. ఒంటరిగా ఉన్న స్త్రీలు కృత్రిమ స్పెర్మ్ను ఉపయోగించడాన్ని తమ స్వంత జన్యు సమాచారాన్ని మాత్రమే తీసుకువెళ్లే బిడ్డకు తల్లిగా చేయాలనుకుంటున్నారు. పురుష ఉత్పన్నమైన జన్యు భాగం 27% మాత్రమే ఆమోదించబడింది. నైతికంగా మరియు సామాజికంగా పరిష్కరించబడని ప్రశ్నలు ఉన్నాయి. సాంకేతిక సాధ్యత, సంతానంలో జన్యుపరమైన అసాధారణతల ప్రమాదం, ఇతర ప్రతికూల సంతానం సంబంధిత ఫలితాల ప్రమాదం, విషయానికి యొక్క వ్యక్తిగత కోరికలు, సమాజం యొక్క అంగీకారం ఆధారంగా కృత్రిమ స్పెర్మ్ను ఉపయోగించడం అనుమతించబడుతుందా, అటువంటి జోక్యం లేదా ఇతర కారకాలపై. కృత్రిమ స్పెర్మ్ కణాలను ఉత్పత్తి చేయడానికి ఎంపికలు ఏమిటి? కృత్రిమ స్పెర్మ్ కణాలను ఉత్పత్తి చేయడానికి అనేక ఎంపికలు పరిశీలించబడ్డాయి. సాధారణంగా కృత్రిమ గేమేట్లను మరియు ముఖ్యంగా స్పెర్మ్ కణాలను ఉత్పత్తి చేయడంలో ప్రధాన అవరోధాలలో ఒకటి స్పెర్మ్ కణాల హాప్లోయిడ్ స్వభావం. హాప్లాయిడ్గా ఉండటం అంటే ఈ కణాలు ఆటోసోమల్ క్రోమోజోమ్ల సంఖ్యలో సగం మరియు ఒక సెక్స్ క్రోమోజోమ్ను మాత్రమే కలిగి ఉంటాయి, అంటే సోమాటిక్ డిప్లాయిడ్ కణాలకు సంబంధించి DNA కంటెంట్లో సగం. హాప్లోయిడ్ కణాలను సృష్టించడం అనేది పూర్వగామి డిప్లాయిడ్ కణాల యొక్క DNA కంటెంట్ యొక్క ఖచ్చితమైన విభజనను తప్పనిసరి చేస్తుంది. ఇప్పటికే హాప్లోయిడ్ ఉన్న పూర్వగామి కణాలను ఉపయోగించడం మరొక ఎంపిక, అయితే ఈ విధానం పూర్వగామి కణాలను ఎంచుకోవడంలో ఎంపికలను తగ్గిస్తుంది. స్పెర్మాటోజెనిసిస్లోని హాప్లోయిడ్లోని తొలి కణాలు ద్వితీయ స్పెర్మాటోసైట్లు, మొదటి మియోసిస్ను పూర్తి చేసిన కణాలు. అందువల్ల మానవ శరీరంలోని ఏకైక హాప్లోయిడ్ కణాలు స్పెర్మాటోజెనిసిస్ యొక్క సాపేక్షంగా చివరి దశలలో ఉన్నాయి, అవి ద్వితీయ స్పెర్మాటోసైట్లు, స్పెర్మాటిడ్స్ మరియు స్పెర్మటోజోవా. లైంగికంగా సంతానోత్పత్తి చేసే జాతులలో హాప్లోయిడీ అసాధారణం. హాప్లోయిడ్ జీవులు ప్రధానంగా చీమలు, తేనెటీగలు మరియు కందిరీగలు వంటి కీటకాల హైమెనోప్టెరా క్రమానికి చెందిన జీవులు. గమనించదగ్గ విషయానికి ఏమిటంటే, స్పెర్మాటోజెనిసిస్ యొక్క పూర్తి అంతరాయం లేదా ప్రారంభ దశలో స్పెర్మాటోజెనిసిస్ యొక్క అంతరాయంతో అజోస్పెర్మిక్ పురుషులలో స్పెర్మాటోసైట్లు, స్పెర్మాటిడ్లు మరియు స్పెర్మాటోజోవా కనుగొనబడవు. అటువంటి సందర్భాలలో సెర్టోలీ, సెల్ ఓన్లీ సిండ్రోమ్, జెర్మ్ సెల్ అప్లాసియా మరియు స్పెర్మ్ కణాల పరిపక్వత అరెస్ట్ ఉన్నాయి. ఇది సాధారణంగా ప్రాథమిక స్పెర్మాటోసైట్ స్థాయిలో సంభవిస్తుంది, అంటే ఇంకా మొదటి మియోసిస్ దశలోకి ప్రవేశించని డిప్లాయిడ్ సెల్. స్పెర్మాటోజెనిసిస్ యొక్క సహజ ప్రక్రియలో అవి వృద్ధి చెందవు కాబట్టి హాప్లోయిడ్ కణాలను ఉపయోగించడం మరొక సవాలును కలిగిస్తుంది. కృత్రిమ స్పెర్మ్ కణాలను ఉత్పత్తి చేసే ప్రయత్నంలో అనేక పరిశోధన దిశలు అన్వేషించబడ్డాయి. మొదటి మరియు బహుశా చాలా విస్తృతంగా అధ్యయనం చేయబడిన ఎంపిక మూలకణాలను ఉపయోగించడం, భేదాత్మక సంభావ్యతతో విభిన్న కణాలు సాధారణంగా మరియు ప్రత్యేకంగా కృత్రిమ స్పెర్మ్ కణాలలో గామేట్లను రూపొందించడానికి దర్శకత్వం వహించవచ్చు. పండిన స్పెర్మాటోజోవా సాధించడానికి మరొక ఆసక్తికరమైన దిశ ఏమిటంటే, వృషణాల నుండి స్పెర్మాటిడ్లను తిరిగి పొందడం మరియు స్పెర్మాటిడ్ల పరిపక్వతను పరిపక్వ స్పెర్మ్ కణాలలోకి ప్రేరేపించడం. ఈ ఎంపిక చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది, ఎందుకంటే స్పెర్మాటోజెనిక్ ప్రక్రియలో కొంత భాగాన్ని మాత్రమే కృత్రిమంగా పునరుత్పత్తి చేయాలి. అయినప్పటికీ, స్పెర్మాటిడ్స్ను ఉత్పత్తి చేయగల ఆలస్యమైన స్పెర్మాటోజెనెటిక్ మెచ్యూరేషన్ అరెస్ట్ ఉన్న పురుషులలో మాత్రమే ఈ సంభావ్య జోక్యం ఒక ఎంపికగా ఉంటుంది. సోమాటిక్ కణాలను మియోసిస్కు గురిచేయడం, తద్వారా హాప్లోయిడ్ కణాలుగా మారడం మరొక సైద్ధాంతిక ఎంపిక. సోమాటిక్ కణాల నుండి కృత్రిమ స్పెర్మ్ కణాల ఉత్పత్తి ఒక సవాలుతో కూడిన మిషన్ లాగా ఉంటుంది, ఎందుకంటే సోమాటిక్ కణాల భేద సంభావ్యత పరిమితంగా ఉంటుంది. పిండం మరియు వయోజన దశలలో మూలకణాలను కనుగొనవచ్చు. ఈ కణాలు విభిన్నంగా ఉంటాయి మరియు అవి విభిన్న కణజాలాలు మరియు అవయవాలను వేరు చేయగలవు. మూలకణాలు వీటి ద్వారా వర్గీకరించబడతాయి. విస్తృతంగా విస్తరించే సామర్థ్యం, క్లోనాలిటీ, సాధారణంగా ఒకే కణం నుండి ఉద్భవించడం, మరియు శక్తి, వివిధ రకాలైన కణాలను వేరు చేసి సృష్టించే సామర్థ్యం. కణజాలం లేదా అవయవాలలోకి స్టెమ్ సెల్ మార్పిడి అనేక నయం చేయలేని వ్యాధుల నిర్వహణలో ముఖ్యమైన మరియు ఆశాజనకమైన దశ కావచ్చు. ఇటీవల,
న్యూరాలజీ మరియు ఆప్థాల్మాలజీలో స్టెమ్ సెల్ ఆధారిత చికిత్సలపై పరిశోధనలో పురోగతి సాధించబడింది. స్టెమ్ సెల్స్ వివిధ కంటి కణజాలాలుగా విభజించబడతాయని మరియు కంటి క్షీణత పరిస్థితులు మరియు గాయాల చికిత్సలో సమర్థవంతంగా ఉపయోగించవచ్చని నిరూపించబడింది. వివిధ రకాల మూలకణాలు ఉన్నాయి. స్టెమ్ సెల్ ఎంత త్వరగా అభివృద్ధి చెందుతుందో, దాని భేదం మరియు విస్తరణ సంభావ్యత అంత ఎక్కువగా ఉంటుంది. టోటిపోటెంట్ లేదా సర్వశక్తివంతమైన మూలకణాలు, ఈ కణాలు చాలా భిన్నమైన కణాలు, మరియు అవి ఓసైట్ ఫలదీకరణం తర్వాత జైగోట్లో ఉంటాయి. ఈ కణాలు గొప్ప భేద సంభావ్యతను కలిగి ఉంటాయి మరియు ప్రతి కణం ఏదైనా పిండ లేదా అదనపు పిండ కణజాలంగా అభివృద్ధి చెందుతుంది. ప్లూరిపోటెంట్ మూలకణాలు, ఈ కణాలు కొంత తక్కువ భేద సంభావ్యతను కలిగి ఉంటాయి. అవి ఇంట్రా ఎంబ్రియోనిక్ నిర్మాణాలను మాత్రమే ఏర్పరుస్తాయి, అయితే అవి ఇప్పటికీ అన్ని కణజాలాలు మరియు అవయవాలను ఏర్పరుస్తాయి, ఎందుకంటే అవి అభివృద్ధి చెందే 3 జెర్మ్ పొరలు, ఎక్టోడెర్మ్, ఎండోడెర్మ్ మరియు మీసోడెర్మ్ ల నుండి ఉద్భవించే కణాలలోకి వేరు చేయగలవు. ప్లూరిపోటెంట్ మూలకణాలు బ్లాస్టోసిస్ట్ లేదా ఎంబ్రియోనిక్ జెర్మ్ కణాల లోపలి కణ ద్రవ్యరాశిలో ఉంటాయి. మల్టీపోటెంట్ స్టెమ్ సెల్స్, ఈ కణాలు మెసెంచైమల్ స్టెమ్ సెల్స్ వంటి పెద్దలలో కనిపించే మూలకణాలు. మెసెంచైమల్ మూలకణాలను బొడ్డు తాడు రక్తం, ఎముక మజ్జ, ఎముక కొవ్వు కణజాలం, వార్టన్ జెల్లీ మరియు పరిధీయ రక్తం నుండి కూడా వివిధ కణజాలాల నుండి పొందవచ్చు. అవి పరిమిత భేద సంభావ్యతను కలిగి ఉంటాయి మరియు నిర్దిష్ట వంశంలోని కణాలకు మాత్రమే పుంజుకోగలవు. యూనిపోటెంట్ స్టెమ్ సెల్స్, ఈ కణాలు కణజాల, నిర్దిష్ట ప్రొజెనిటర్ కణాలు మరియు ఒక నిర్దిష్ట కణ రకాన్ని మాత్రమే పెంచుతాయి. యూనిపోటెంట్ స్టెమ్ సెల్స్లో ప్రిమోర్డియల్ స్టెమ్ సెల్స్ ఉంటాయి. కృత్రిమ స్పెర్మ్ కణాలపై మా చర్చ సందర్భంలో, సంబంధిత యూనిపోటెంట్ స్టెమ్ సెల్స్ స్పెర్మాటోగోనియల్ స్టెమ్ సెల్స్. కృత్రిమ స్పెర్మ్ కణాలను ఉత్పత్తి చేయడానికి మూలకణాల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంటే, నాడీ కణజాలాల పునరుత్పత్తిలో మూలకణాల ఉపయోగం వలె కాకుండా, కృత్రిమ స్పెర్మ్ కణాల కోసం మనం రోగి నిర్దిష్ట మూలకణాలను మాత్రమే ఉపయోగించగలమని పేర్కొనాలి. జన్యు సమాచారాన్ని బదిలీ చేయడానికి, మూలకణాలను నిర్దిష్ట సంతానోత్పత్తి లేని అంశం నుండి తీసుకోవాలి మరియు పిండాల నుండి తిరిగి పొందలేము. ఈ అవసరం పరిమిత భేదం మరియు విస్తరణ సంభావ్యతతో వయోజన ఉత్పన్న మూలకణాల అవకాశాలను పరిమితం చేస్తుంది. అన్ని మూలకణాలు డిప్లాయిడ్ అని సూచించాలి. ఐవీఎఫ్ మరియు ఇన్ విట్రో పరిపక్వత కోసం స్పెర్మటోగోనియా లేదా స్పెర్మాటిడ్స్ ఉపయోగించడం. స్పెర్మాటిడ్స్ అపరిపక్వ స్పెర్మ్ కణాలు. వారు ఇంకా కదలలేకపోయినప్పటికీ, వారు తమ మియోసిస్ పూర్తి చేసి హాప్లోయిడ్గా ఉన్నారు. 1992లో ఓసైట్లోకి నేరుగా ఇంజెక్ట్ చేయబడిన ఒక స్పెర్మ్ సెల్తో మొదటి గర్భం సాధించబడింది. ఇంట్రాసైటోప్లాస్మిక్ టెస్టిక్యులర్ స్పెర్మ్ ఇంజెక్షన్ ఐసిఎస్సి కొత్త అవకాశాలను తెరిచింది మరియు ఐవీఎఫ్ కోసం వ్యక్తిగత స్పెర్మ్ కణాలను అలాగే నాన్ మోటైల్ స్పెర్మ్ కణాలను ఉపయోగించడాన్ని ప్రారంభించింది. అప్పటి నుండి ఐసిఎస్సి సంతానోత్పత్తి కేంద్రాలలో ఒక ప్రసిద్ధ అభ్యాసంగా మారింది. అయినప్పటికీ, ఇక్సికి మోటైల్ లేదా కాకపోయినా పరిపక్వమైన స్పెర్మ్ సెల్ అవసరం. ఈ పరిపక్వ స్పెర్మ్ కణాలు స్ఖలనం నుండి లేదా వృషణ బయాప్సీ ద్వారా పొందిన వృషణ కణజాలం నుండి ఉద్భవించవచ్చు మరియు దాదాపు 50% అజోస్పెర్మిక్ పురుషులలో కనుగొనవచ్చు. సూక్ష్మ టీఈఎస్ఈ శస్త్రచికిత్సలో విఫలమైన అజోస్పెర్మిక్ పురుషుల యొక్క చిన్న ఉపసమితిలో, సుమారు 0.9% నుండి 1% అభివృద్ధి యొక్క వివిధ దశలలో స్పెర్మాటిడ్లను కనుగొనవచ్చు. ఈ కేసులు లేట్ మెచ్యూరేషన్ అరెస్ట్గా వర్గీకరించబడ్డాయి. ఓసైట్లోకి స్పెర్మాటిడ్లను నేరుగా ఇంజెక్షన్ చేయడానికి ప్రయత్నించారు, మరియు ఫలితాలు స్పెర్మాటోసైట్ అభివృద్ధి దశకు అనుగుణంగా ఉంటాయి. మరింత పరిణతి చెందిన పొడుగు స్పెర్మాటిడ్ల ఇంజెక్షన్తో మెరుగైన ఫలితాలు వస్తాయి కానీ తక్కువ పరిపక్వ రౌండ్ స్పెర్మాటిడ్ల వాడకంతో నిరాశాజనక ఫలితాలు ఉంటాయి. పొడిగించిన స్పెర్మాటిడ్స్తో నివేదించబడిన విజయవంతమైన రేట్లు ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ, 48% ఫలదీకరణ రేటు మరియు 29% గర్భధారణ రేటు, రౌండ్ స్పెర్మాటిడ్ ఇంజెక్షన్లను ఉపయోగించినప్పుడు నివేదించబడిన ఫలదీకరణ రేటు 3% గర్భధారణ రేటుతో కేవలం 22% మాత్రమే. పరిమితులను మరింత ముందుకు నెట్టడానికి మరియు రౌండ్ స్పెర్మాటిడ్ల యొక్క కేంద్రకాలను మాత్రమే ఇంజెక్ట్ చేసే ప్రయత్నాలు మరియు తక్కువ పరిపక్వ కణాలైన ద్వితీయ స్పెర్మాటోసైట్లు కూడా నివేదించబడ్డాయి, అయితే కేవలం వృత్తాంత విజయం మాత్రమే. రౌండ్ స్పెర్మాటిడ్ల ఉపయోగం పేలవమైన ఫలితాలను ఇస్తే, తదుపరి తార్కిక దశ విట్రోలో ఈ కణాల పరిపక్వతను ప్రేరేపించడానికి సాంకేతికతను అభివృద్ధి చేయడం.
కణ సంస్కృతులలో గుండ్రని స్పెర్మాటిడ్ల పరిపక్వతను ప్రేరేపించే ప్రయత్నాలు మరియు మియోటిక్ జెర్మ్ కణాలలో కూడా పరిమిత విజయంతో ఉన్నాయి. కణ సంస్కృతిలో ఫ్లాగెల్లార్, స్పెర్మ్ సెల్ టెయిల్, పెరుగుదల, న్యూక్లియర్ కండెన్సేషన్ మరియు మైగ్రేషన్ మరియు అక్రోసోమ్ అభివృద్ధి వంటి నిర్దిష్ట దశలు గమనించబడినప్పటికీ, ఇన్ విట్రో పరిపక్వత అనేది ఒక సంక్లిష్ట ప్రక్రియ, దీనికి ప్రత్యేక పరిస్థితులు అవసరం మరియు దాని రహస్యాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. విట్రోలో అన్ని పరిపక్వత దశలు సాధ్యమైనప్పుడు, కృత్రిమ స్పెర్మ్ను ఉత్పత్తి చేయడానికి స్పెర్మటోగోనియాను ఉపయోగించడం మంచి ఎంపిక. స్పెర్మాటోసైట్లు మరియు స్పెర్మాటిడ్స్ వంటి స్పెర్మ్ కణాల యొక్క మరింత పరిణతి చెందిన రూపాలను ఉత్పత్తి చేయని, కానీ సెమినిఫెరస్ ట్యూబుల్స్లో స్పెర్మాటోగోనియా ఉన్న అజూస్పెర్మిక్ పురుషులకు ఈ ఎంపిక సహేతుకమైనదిగా అనిపిస్తుంది. కీమోథెరపీని స్వీకరించడానికి ముందు యుక్తవయస్సు వచ్చే మగవారి విషయంలో, జెర్మ్ సెల్ నాశనాన్ని ఎదుర్కొంటున్న యుక్తవయస్సు ప్రారంభానికి ముందు ఈ దిశ ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ చిన్న పిల్లలకు స్పెర్మాటోగోనియా ఉంది, ఇది వృషణ కణజాలం నుండి తీసుకోబడుతుంది మరియు సంరక్షించబడుతుంది. కీమోథెరపీ మరియు రికవరీ పూర్తయిన తర్వాత, ఈ సంరక్షించబడిన వృషణ కణజాలం విజయవంతంగా రోగి యొక్క వృషణాలకు తిరిగి మార్పిడి చేయబడుతుంది, వృషణాలను తిరిగి నింపుతుంది. స్పెర్మాటోజెనిసిస్ను పునరుద్ధరించగలిగితే, అవి వివోలో పరిపక్వమైన స్పెర్మ్ కణాలుగా విభజించబడతాయి. ఈ విధానాన్ని సంతానోత్పత్తి పునరుద్ధరణ అని పిలుస్తారు. వాస్తవానికి, ఈ విధానం స్పెర్మాటోగోనియా మాత్రమే కాకుండా క్యాన్సర్ కణాలను కూడా తిరిగి అమర్చడం వంటి ఇంకా కనుగొనబడని సైద్ధాంతిక ప్రమాదాలు లేనిది కాదు. మానవ సోమాటిక్ కణాల ఉపయోగం పైన చెప్పినట్లుగా, దాదాపు 0.6% నుండి 1% పురుషులు అజోస్పెర్మిక్. ఈ అజోస్పెర్మిక్ పురుషులలో, రోగనిర్ధారణ మూల్యాంకనం సెర్టోలీ, సెల్ ఓన్లీ సిండ్రోమ్ను దాదాపు 40% నుండి 60%లో వెల్లడించింది. వీటిలో, సూక్ష్మ తేసేతో 44%లో స్పెర్మ్ని తిరిగి పొందవచ్చు. అయినప్పటికీ, వృషణంలో సూక్ష్మక్రిమి కణాలు లేనట్లయితే, ప్రారంభ స్పెర్మాటోగోనియల్ మూలకణాల నుండి లేదా మరింత అభివృద్ధి చెందిన కణాల పరిపక్వత ద్వారా కృత్రిమ స్పెర్మ్ కణాల ఉత్పత్తి సాధ్యపడదు. స్పెర్మాటోగోనియా మరియు లేదా అంతకంటే ఎక్కువ అభివృద్ధి చెందిన జెర్మ్ కణాలు అందుబాటులో లేని రోగులకు, కృత్రిమ స్పెర్మ్ కణాలను ఉత్పత్తి చేయడానికి మరియు జన్యు సంబంధిత కృత్రిమ స్పెర్మ్కు మూలంగా పనిచేయడానికి సోమాటిక్ కణాల ఉపయోగం పరిగణించబడుతుంది. సోమాటిక్ సెల్లను ఉపయోగించడానికి అనేక మార్గాలు అన్వేషించబడ్డాయి. సోమాటిక్ కణాలు కొంత కోణంలో సూక్ష్మక్రిమి కణాల వలె ప్రవర్తిస్తాయి మరియు మెయోటిక్ లక్షణాలను వ్యక్తపరుస్తాయి మరియు పూర్తి మియోసిస్కు లోనవుతాయని తేలింది. సోమాటిక్ కణాల నుండి ప్లూరిపోటెంట్ మూలకణాలను ప్రేరేపించడానికి సోమాటిక్ కణాల ఉపయోగం కూడా సాధ్యమేనని నిరూపించబడింది. ఈ ప్రక్రియలో, భేదాత్మక సంభావ్యత కలిగిన ప్లూరిపోటెంట్ మూలకణాలు సృష్టించబడ్డాయి. ఈ ఆర్జిత ప్లూరిపోటెన్సీ మరియు అనుబంధించబడిన డిఫరెన్సియేషన్ సంభావ్యత తార్కికంగా జన్యు సంబంధిత కృత్రిమ స్పెర్మ్ను సృష్టించడానికి ఉపయోగించబడుతుంది. మరొక ఉత్తేజకరమైన దిశ ఏమిటంటే, జన్యు సమాచారాన్ని బదిలీ చేయడానికి సోమాటిక్ సెల్ యొక్క కేంద్రకాన్ని మాత్రమే ఉపయోగించడం. ఈ మార్గంలో, సోమాటిక్ కణాలు జన్యుపరంగా సంబంధం లేని దాత నుండి పొందిన స్పెర్మటోగోనియాకు న్యూక్లియైలను బదిలీ చేయడం ద్వారా వాటి కేంద్రకాలలో ఉన్న జన్యు సమాచారాన్ని అందిస్తాయి. కృత్రిమ స్పెర్మ్ కణాలను ఉత్పత్తి చేయడానికి సోమాటిక్ కణాల ఉపయోగం ఆడవారిలో కూడా స్పెర్మ్ కణాలను ఉత్పత్తి చేయడానికి కొత్త క్షితిజాలను తెరుస్తుంది, ఎందుకంటే సోమాటిక్ కణాలు లింగ నిర్దిష్టమైనవి కావు. మానవ స్త్రీలలో, కృత్రిమ స్పెర్మ్ యొక్క సృష్టి నివేదించబడింది, కానీ ఫలదీకరణం సాధించబడలేదు. ప్రస్తుతం, గర్భధారణ మరియు జన్యు సంబంధిత సంతానం యొక్క ప్రత్యక్ష పుట్టుకను సాధించడానికి మానవులలో జన్యు సంబంధిత కృత్రిమ స్పెర్మ్ ఇంకా ఉపయోగించబడదు. జన్యు సంబంధిత కృత్రిమ స్పెర్మ్ను అభివృద్ధి చేయడానికి ప్రయత్నాల ప్రస్తుత స్థితి యొక్క అవలోకనాన్ని అందిస్తుంది. గణనీయమైన శాస్త్రీయ విజయాలు సాధించబడ్డాయి, భవిష్యత్తులో విజయం సాధ్యమవుతుంది. అజోస్పెర్మిక్ పురుషులకు తల్లిదండ్రులను సాధించడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. స్పెర్మ్ డొనేషన్ లేదా దత్తత వంటి పరిష్కారాలు జీవశాస్త్రపరంగా డిమాండ్ మరియు తక్షణమే అందుబాటులో ఉండవు. అయితే, దంపతులు సాధారణంగా తమ జన్యు సంబంధిత సంతానాన్ని కోరుకుంటారు. స్టెమ్ సెల్ పరిశోధన మరియు పునరుత్పత్తి జీవశాస్త్రం వివిధ క్లినికల్ దృశ్యాలలో అజోస్పెర్మిక్ పురుషుల కోసం కృత్రిమ స్పెర్మ్ను ఉత్పత్తి చేయడానికి అనేక మార్గాలను సూచించాయి. ఇప్పటి వరకు, కణాలను మార్చటానికి ముఖ్యమైన చర్యలు చేయబడ్డాయి, అయితే మానవ కృత్రిమ స్పెర్మ్ ఉత్పత్తి యొక్క అంతిమ లక్ష్యం ఇంకా సాధ్యపడలేదు.